చిన్ని వాళ్ళ మామయ్య అయితే వాళ్ళ నాన్నని పట్టుకోవడంలో రోడ్డు మీద పరిగెడుతూ వాడు తప్పిపోవడంతో అక్కడ ఉన్న కారు అయితే చిన్ని వాళ్ళ మామయ్యకి గుద్దేస్తుంది. ఇక వాళ్ళ మామయ్య అయితే స్పృహ కోల్పోయి అలా రోడ్డు మీదే పడిపోయి ఉంటాడు. అది చూసి చిన్ని అయితే మామయ్య నీకేమైంది మామయ్య, నీకేం కాదు మామయ్య, నేనున్నాను మామయ్య, నీకేం కాకుండా నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ మామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ మామయ్య అయితే అలా స్పృహ కోల్పోగానే చిన్ని అయితే పరిగెత్తుకుంటూ మామయ్య ఇప్పుడే వస్తాను అని చెప్పి చిన్ని అయితే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక చిన్ని అలా పరిగెత్తుకుంటూ రావడం చూసి అక్కడే ఉన్న కానిస్టేబుల్ అయితే దొరక్కపోయినా చిన్ని ఇప్పుడు నా చేతికే చిక్కిందన్నమాట, ఇప్పుడు చూడు దీన్ని పట్టుకొని మా బాస్కి ఇచ్చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక చిన్ని అయితే పరిగెత్తుకుంటూ అమ్మ అంటూ లోపలికి వెళ్తుంది. చిన్నిని కానిస్టేబుల్ ఆపి ఏంటి చిన్ని ఏమైంది, ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇలా మా మామయ్యకి యాక్సిడెంట్ అయ్యింది, మా అమ్మకు ఆ విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది. అవునా, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ దగ్గరికి మీ మామయ్యని తీసుకొని వెళ్దాం పదా చిన్ని అని చెప్పి ఆ కానిస్టేబుల్ అయితే చిన్నిని తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉంటుంది. దాంతో చిన్ని అయితే సరే మా మామయ్యకి త్వరగా నయం కావాలి, మా మామయ్యకి ఏం కాకుండా మీరే చూసుకోవాలని చెప్పి అంటుంది. సరే చిన్ని పద వెళ్దామని చెప్పి ఆ కానిస్టేబుల్ అయితే తనతో పాటు చిన్నిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక లోపల ఉన్న కావేరి అయితే తన కూతురు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. చిన్నిని ఆ దుర్మార్గులు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక చిన్నిని వాళ్ళ అమ్మ కాపాడుకోగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.